తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కరిగుట్టలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా భద్రతా బలగాలే కనిపిస్తున్నాయి. కరిగుట్టలో ప్రస్తుతం పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. 2 రోజుల క్రితమే అడవిలోకి వెళ్లొద్దని గిరిజనులకు జవాన్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్లో డ్రోన్లతో పాటు హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నాయి భద్రతా దళాలు. అడవిలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేశాయి భద్రతా దళాలు. ప్రతి క్యాంపు దగ్గర 3 అంచెల భద్రతతో పాటు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు కొత్తగా ఏర్పాటైన క్యాంపుల కోసం మట్టి రోడ్లు వేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కరిగుట్టలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా భద్రతా బలగాలే కనిపిస్తున్నాయి. కరిగుట్టలో ప్రస్తుతం పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. 2 రోజుల క్రితమే అడవిలోకి వెళ్లొద్దని గిరిజనులకు జవాన్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్లో డ్రోన్లతో పాటు హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నాయి భద్రతా దళాలు. అడవిలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేశాయి భద్రతా దళాలు. ప్రతి క్యాంపు దగ్గర 3 అంచెల భద్రతతో పాటు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు కొత్తగా ఏర్పాటైన క్యాంపుల కోసం మట్టి రోడ్లు వేస్తున్నారు.